అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మా ఊహ తెలిసిందంకి లక్ష్మీనరసింహస్వామిని కొలవటం, ఇక్కడ దేవుడు సేవ చేసుకోవటం మీ అందరం కూడా చాలా ఇదిగా చూసుకుంటూ ఉంటాం. కోరిన కోరికలు తీర్చే లక్ష్మీనరసింహస్వామిని. అలాంటి దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా బాధాకరంగా ఉంది. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ దేవాలయం మీద దృష్టి పెట్టి గతంలో ఇక్కడ ఎలక్షన్ ముందు వచ్చాయినా ఇక్కడికి అన్నీ కూడా చేస్తానని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళారైనా ఆలయానికి అన్నీ కూడా చేసి వెళ్తానని చెప్పారు. ఆవేళ నుంచి ఈవేళ దాకా కూడా ఈ ఆలయం మీద దృష్టి పెట్టలేదు సరి కదా. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని బాగా పైకి తీసుకురావాలని కోరుకుంటూ, ఎక్కడో తిరుపతిలో జరిగింది అది ఇంకా ముగింపు అవ్వకుండానే మా లక్ష్మీనరసింహస్వామి వారికి ఇలాంటి పేరు వస్తుంది. వచ్చే భక్తులకి రేపు మార్చి నెలలో మళ్ళీ స్వామివారి కళ్యాణం అదిని ఇలాంటి ఆటంకాలు ఉంటే కోరుకుండా వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అని భక్తులందరూ కూడా అసహించుకునేలా చేయకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దృష్టిని పెట్టుకుని ఈ ఆలయాన్ని మళ్ళీ అభివృద్ధిలో పైకి తీసుకొచ్చేలాగా ఒక మంచి ఆఫీసర్లను లేకపోతే ఊళ్ళో గ్రామస్తులను కమిటీ వేసైనా సరే ఈ ఆలయాన్ని పైకి తీసుకొచ్చేలాగా అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా ఉండేలాగా అసలు జరిగిన వ్యక్తులను వదిలేసి ఎవరో పాలు అమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని అతను అర్ధరాత్రి వచ్చి స్వామివారి పాలు పరుగులు అన్ని ఇచ్చుకుని సమర్పించుకుని భక్తుడు మీద నిందలేసి కేసులు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చే పరిస్థితిలో తీసుకొస్తున్నారు. నా పేరు కొత్తపల్లి భాస్కర్ రాము. మేమంతా కూడా లక్ష్మీనరసింహస్వామి భక్తులం. మేము ఇక్కడ దేవస్థానం ఈవో ఆఫీస్లో మద్యం బాటిల్స్, మాంసం పొట్లాలు దొరికిన దాని మీద మన పోయిన 15వ తారీఖున నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీని కలెక్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా పంపించడం జరిగింది. దాని మీద ఇవాళ ఉదయం 9 గంటల వేళప్పుడు ఈవో గారు, సూపరింటెండెంట్ గారు తదితర ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఎంక్వైరీకి వచ్చారు. ఆ ఎంక్వైరీలో వాళ్ళు మాట్లాడినవి ఏంటంటే, మాకు ఇప్పుడు మొత్తం అందరికీ కలుగుతున్న అనుమానం ఏంటంటే, గతంలో 15 లక్షల రూపాయలు ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని ఏ వ్యక్తినైతే సస్పెండ్ చేశారో మళ్ళీ అతన్నే ఇక్కడ ఇన్స్టేట్ చేశారు. ఆ ఇన్స్టేట్ చేసినటువంటి ఆఫీసర్లు ఇవాళ ఎంక్వైరీకి వచ్చారు. అంటే వాళ్ళు అతనితో కుమ్మక్కయ్యి ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారా ఏంటా అన్నది కూడా మాకు అందరికీ కూడా అనుమానంగా ఉంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఏకమయ్యి ఇప్పుడు ఈ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. వాళ్ళకి ఆఫీసర్లు చాలా బాధ్యతారాహిత్యంగా, ముఖ్యంగా సూపరింటెండెంట్స్తో సహా వచ్చి ఇక్కడ చాలా బాధ్యతారాహిత్యంగా జరగవలసినటువంటి ఎంక్వైరీ మానేసి ఇక్కడ మందు బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఎంక్వైరీ పక్కన పెట్టేశారు. మీ వాట్సాప్కి ఎక్కడి నుంచి ఫోటో వచ్చింది, మీ వాట్సాప్కి ఎక్కడి నుంచి ఫోటో వచ్చింది, అతనికి ఎక్కడి నుంచి ఫోటో వచ్చింది అని మాకు వచ్చిన వాట్సాప్ల మీద ఎంక్వైరీ చేస్తున్నారే తప్ప మందు బాటిల్స్ గుళ్ళోకి ఎందుకు రావాలి? ఈ దేవస్థానాన్ని మనం రక్షించవలసినటువంటి బాధ్యతలో మనం ఉన్నవాళ్ళం. మనం ఈ గుడిని ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు ధర్మం అన్న ఆలోచన ఎంత మాత్రం కూడా అన్నవరం దేవస్థానానికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్లకు కానీ ఈవోకి కానీ ఏమీ అదే ముఖ్యంగా కూడా హిందూ బంధువులందరూ కూడా దీని గురించి సరైనటువంటి చర్య తీసుకుందుకు మాతో కలిసి రావాల్సిందిగా మేము వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఉండవు. భక్తులు ఎవరైనా స్త్రీలు వస్తే వాళ్ళకి బాత్రూమ్ సౌకర్యం ఉండదు. ఇక్కడికి గుడి దగ్గరికి, రోడ్డు మీద నుంచి గుడి దగ్గరికి రావడానికి రవాణా సౌకర్యానికి సరిపడగా రహదారి వెడల్పు ఉండదు, ఏమీ ఉండవు. గుడికి డెవలప్ చేయవలసినటువంటి పనులు ఏమీ ఉండవు. ఇన్ని ఉంటూ ఉండగా వీళ్ళు ఇలాంటి మాటలు చెప్పడం, ఇలాంటి పనులు చేయడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దీని మీద ఒక తిరుగుబాటు మేము తీసుకుని వస్తాం. అవసరమైతే న్యాయ పోరాటం అన్నవరం దేవస్థానం నుంచి మేము మా గ్రామస్తులం మేము ఈ గుడిని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. 15 సంవత్సరాల తర్వాత దగ్గర నుంచి మేము తీర్థానికి రథోత్సవాలు చేస్తున్నాం అంటున్నారు. ఈ గుడి పుట్టిన దగ్గర నుంచి రథోత్సవాలు జరుగుతున్నాయి. గుడి పుట్టిన దగ్గర నుంచి మా ముక్కోటి ఊరేగింపులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో తరతరాలుగా ఎక్కడి నుంచో మా తాత ముత్తాతల దగ్గర నుంచి చూస్తున్నటువంటి పండుగలు ఇవాళ మేమే చేస్తున్నాం. ఈ 15 సంవత్సరాలు బట్టి చేస్తేనే నరసింహస్వామికి దిక్కు, లేకపోతే లేదన్నట్టుగా మాటలందరికీ కూడా చాలా బాధాకరంగానూ ఉన్నాయి.
గణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రోజున మాకు రాజమండ్రికి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన టెంపుల్, చాలా ప్రాచుర్యం పొందిన లక్షలాది భక్తుల యొక్క మనోభావాలకి పరమభక్తి పారవస్యంతో నెలకొన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో చాలా అపవిత్రమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన మాకు చాలా మనోవేదన కలిగింది. ఇప్పటికీ కూడా హిందువులు ఇంతకాలం అవుతున్నా కానీ, ఇంత పవిత్రత వెలువరిస్తున్నా కానీ, ఎంతో పవిత్రమైన ఈ గుళ్ళలోని ఈ మద్య మాంసాలు వినియోగించడం కానీ ఇప్పటికీ జరుగుతున్నాయంటే ఈ ఆలయ నిర్వహణ వ్యవస్థాపనలో ఇంకా లోపాలున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా జరిగిన పాత ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని చర్యల వల్ల వాటి యొక్క ఆనవాళ్లు ఇంకా ఈ ఆలయాల్లో ప్రతిబింబిస్తూ చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే లక్ష్మీనరసింహస్వామిని ఇంత భక్తి ప్రపత్తులతో సేవించుకునే భక్తులందరికీ కూడా ఈ టీవీలోని దృశ్యాలు చూడడం అనేది చాలా మనోవేదన గురవుతూ ఎంతమంది లక్షలాది భక్తులకి ఇలాంటి మనోవేదన కలగజేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ఎవరైతే దీనికి కారకులయ్యారు, ఆ కారకులైన వారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటాం అనే దాని మీద చాలా స్పష్టమైన వివరణ ఎప్పటికీ జరగలేదు. ఎందుకంటే మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఒక నేరస్తుని పట్టుకోవడానికి చాలా సులువుగా మనకి ఎంత టెక్నాలజీ పెరిగింది, చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి టెక్నాలజీలోని. మరి సులువుగా సాధించగలిగిన విషయానికి ఎవరు చేశారనే దాని మీద ఇంకా మేము దీని మీద మేము దీని మీద విచారణ చేస్తున్నాం, ఇంకా రాబడుతున్నాం అనేది చాలా దురదృష్టకరం. ఇది భక్తుల మనోవేదన తగ్గాలంటే సాధ్యమైనంత తొందరగా నిందితులు పట్టుకుని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఎవరన్నా చాలా కఠినమైన చర్యలు ఉండాలి. మిగతా విషయాల కంటే చట్టాలు కూడా దీని విషయంలో మార్చాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఇది భక్తుల్ని మనోభావాల యొక్క దెబ్బతీసే విధంగా ఎవడన్నా ప్రవర్తించాలంటే చాలా భయపడాలి. అంత కఠినంగా చట్టంలో శిక్షలు మార్చాలి. నేను అదే కోరుకుంటున్నాను. అలా జరిగిన రోజుని ఎవరైనా హిందూ దేవాలయాల మీద కానీ, హిందువుల యొక్క మనోభావాల మీద కానీ దాడి చేయడానికి ప్రయత్నం జరిగితే చాలా తీవ్రంగా ఉంటాయనే భయం కలగడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీని మీద అలా స్పందించే విషయంలో మేము కూడా మా అధిష్టానానికి ఈ విషయంలో చర్చించి అలాంటి మార్పులు తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేయడానికి తెలియజేస్తున్నాం. అది ఏదైనా ప్రభుత్వం కానీ, ఈవో గారు కానీ, దానికి సంబంధించిన అధికారులు కానీ వెంటనే భక్తులందరి మనోభావాలు మళ్ళీ శాంతి నెలకొలే విధంగా వాడు చర్యలు తీసుకోవడమే కాదు, నేరస్తులను పట్టుకుని వాళ్ళకి శిక్ష చేసే విధంగా చేస్తే అందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తూ మా నాయకురాల దృష్టి కూడా తీసుకెళ్తాం. దీనిలో ఎవరైనా పోరాటం చేస్తారంటే దానికి వాళ్ళు మా సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.